అందరికీ నమస్కారం కేటాస్కి స్వాగతం। ఈ రోజు మనం మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 3 చేద్దాం। కౌరవులు పాండవులపై అసూయ ఈర్ష్య ఏర్పడ్డాయని చెప్పాను కదా, దానివల్ల కౌరవులు పాండవులపై ఎంతో హింసలు చేసేవారు। అది చూసిన భీష్ముడు వారిని ఒక దారిలోకి తీసుకొని వద్దామని ప్రయత్నం చేశారు। వారిని ఒక దారిలోకి తీసుకొని వచ్చారు। అయితే ఇప్పుడు గంగాదేవి మరియు సంతన చక్రవర్తి యొక్క స్టోరీ గురించి మాట్లాడుకుందాం। పూర్వం మహాభీషుడు ఈశ్వక వంశంలో మహారాజు అనమాట। అతను ఎప్పుడూ స్వర్గలోకంలోకి వెళ్దామని కోరుకునేవాడు। అయితే దానికి అతను ఎన్నో యాగాలు చేస్తే అతను చనిపోయి స్వర్గలోకంలోకి వెళ్తారు। బ్రహ్మరాజు సభ జరుగుతూ ఉంటుంది। అక్కడ ఋషులు మరియు దేవతలు పాల్గొంటారు। అక్కడ భీషుడు కూడా పాల్గొంటారనమాట। అలాగా గంగాదేవి అన్ని లోకాలు తిరుగుతూ ఉండగా బ్రహ్మలోకం కూడా తిరిగి వస్తానని చెప్పి వెళ్తూ ఉంటుంది। అక్కడ గాలి గట్టిగా వేస్తుంటే తను చీర కొంగు కిందన పడిపోతుంది। అక్కడ ఉన్న ఋషులు దేవతలు అందరూ కిందకి వంగి చూస్తుంటే భీష్ముడు మాత్రం మోహంతో తను చూస్తూ ఉంటారు। అది చూసిన బ్రహ్మదేవుడు వాళ్ళకి ఒక శాపం పెడతారు। నీవు భూలోకంలో మళ్ళీ మనుషులుగా పుడతావు అనే శాపం పెడతారు। అతను బ్రతిమలాడతాడు, ఏమని ప్రతిభ మహారాజు కుమారుడిగా పుట్టాలని బ్రతిమలాడుకుంటారు। అతను తదాస్తు అంటాడు బ్రహ్మదేవుడు। అయితే కొన్ని రోజుల తర్వాత ప్రతిభ మహారాజుకి ముగ్గురు కుమారులు పుడతారు। ముగ్గురు కుమారులు పుడతారు। మూడవ కుమారుడే సంతన చక్రవర్తి, అతనే భీషుడు। ప్రతిభ మహారాజు భీషుడితో అంటే సంతన చక్రవర్తితో అంటాడు, ఏమని నీవు ఈ రాజ్యాన్ని పాలించు, నేను అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్తారు। అయితే అలా అనిన తర్వాత అతను వెళ్ళిపోతారు ప్రతిభ మహారాజు తపస్సు చేస్తూ ఉండగా గంగాదేవి వచ్చి కుడి తొడపై కూర్చుంటారు। కూర్చున్న తర్వాత అప్పుడు అంటారు, నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటారు। అయిన తర్వాత అతను అంటారు, నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోను, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, నా భార్యకి మాట ఇచ్చాను అని చెప్తారు। అప్పుడు తనే వెంటనే అంటారు, నా కుమారుడు నా పోలికతో ఉంటారు, అతన్ని పెళ్లి చేసుకో అని చెప్తారు। చెప్పిన తర్వాత గంగాదేవి సరే అంటారు। అతను వెళ్ళి సంతన చక్రవర్తితో కూడా ఈ మాటలు చెప్తే తను కూడా సరే అంటారు। అయితే నేను ఇందాక భీషుడు శాపం పెట్టారని చెప్పాను కదా బ్రహ్మదేవుడు, అతను గంగాదేవి అనుకుంటున్నప్పుడు ఏమని అనుకుంటారంటే, నేను ఇక్కడ వచ్చి ఉండకపోతే అతనికి ఇలా జరుగును కాదు కదా అని చెప్పి తను కూడా భూలోకంలోకి వస్తారనమాట। భూలోకంలోకి వస్తూ ఉండగా తనకి అష్టవసువులు కనబడతారు। అష్టవసువులు ఎవరంటే విష్ణుదేవులు అంటారనమాట। ఆ విష్ణు భగవానుడు ఎంత పవర్ఫుల్లో అష్టవసువులు కూడా అంతే పవర్ఫుల్। అయితే అష్టవసువుల్లో ఒకరు వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్న కామధేనువు అమృతం ఇస్తుంది। ఆ కామధేనుని దొంగతనం చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట। వెళ్ళిపోతే వశిష్ఠ మహర్షి తను చూసి ఒక శాపం పెడతారు, ఏమని మీరు భూలోకంలో మనుషుల్లా పుడతారు అని శాపం పెడతారు। శాపం పెడితే వాళ్ళు బ్రతిమలాడతారు అనమాట। అలా బ్రతిమలాడితే ఏమని, నేను విష్ణుదేవ భగవాను వదిలి ఉండలేము అని బ్రతిమలాడితే ఆ దొంగతనం చేసిన వాళ్ళు మాత్రం భూలోకంలో మనిషిలా ఉండిపోతారు, మిగతా వాళ్ళందరూ మళ్ళీ చనిపోయి స్వర్గలోకంలోకి విష్ణువు దగ్గరికి వచ్చేస్తారు అని శాపం పెడతారు। పెడితే ఇప్పుడు గంగాదేవి వచ్చి సంతన చక్రవర్తి దగ్గరికి వెళ్తారు। సంతన చక్రవర్తి గంగాదేవి చాలా అందంగా ఉంటారు కదా, ఆ గంగాదేవి యొక్క అందాన్ని గుణాలని చూసి అంత మైమర్చిపోయి పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు। అతను గంగాదేవిని అడుగుతారు, నేను నిన్ను వివాహం చేసుకుందాము అని అనుకుంటున్నాను అని అడుగుతారు। అడిగితే గంగాదేవి అంటారు, నేను ఒక షరతు పెడతాను, ఏమంటే నేను ఏ కార్యాలు చేసినా ఏ పని చేసినా నువ్వు మీరు ప్రశ్నించకూడదు అని ఒక షరతు పెడతారు। పెడితే అతను సరే అని అంటారు। సరే అని అంటే అప్పుడు వాళ్ళు వివాహం చేసుకుంటారు। వివాహం చేసుకున్న తర్వాత గంగాదేవి 7 కుమారులు పడితే వాళ్ళందరినీ నదిలో వదిలేస్తుంది అనమాట। వదిలేస్తే 8వ కుమారుడు పడతారు। అప్పుడు సంతన చక్రవర్తి ఎంతో బాధతో ఉంటారు కదా, ఇంతమంది కుమారులు వెళ్ళిపోతున్నారు కదా నన్ను విడిచి అని। అప్పుడు వెళ్ళిపోతే తను ఒక కోపంతో బాధతోని తను అడుగుతారనమాట గంగాదేవిని, ఎందుకు నువ్వు కుమారుడిని నువ్వు ఇలాగా నదిలో విడిచిపెడుతున్నావు అని। అప్పుడు వెంటనే తన ఒక షరతు గుర్తుకొచ్చి వెంటనే తను మాయమైపోతారు। ఆ మాయమైపోయి అక్కడ ఉన్న 8వ బిడ్డను కూడా తీసుకొని వెళ్ళిపోతారు। ఆ 8వ బిడ్డ ఎవరో కాదు, భీష్ముడు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా ఎపిసోడ్ చెప్తాను। అంతవరకు సెలవు, బాయ్।